హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి. గోంగూర చికెన్. ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకున్నానండి. సరిపడగా ఆయిల్ తీసుకున్నాను. వేడెక్కిన తర్వాత కొంచెం మసాలా దినుసులు వేసుకున్నాను. 2 యాలకులు, 2 లవంగ ముక్కలు, కొంచెం సాజీరా, ఒక బిర్యానీ ఆకు, ఒక ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. అలాగే 2 ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. బాగా ఫ్రై అయ్యాక 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. ఇవి బాగా మగ్గినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మగ్గిన తర్వాత మన కారం తినేదాన్ని బట్టి మనం కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1/2 kg చికెన్ తీసుకున్నానండి. నేను ఇక్కడ శుభ్రం చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 గుప్పెళ్ళు గోంగూర ఉడికించుకొని వేసుకున్నానండి. నేను వేసిన తర్వాత బాగా ఉప్పు కారం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనం నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా వేసానండి. జీలకర్ర పొడి కూడా వేసాను నేను. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.